కింగ్డమ్ మూవీ చూసొచ్చాను భయ్య ఇప్పుడే. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. కళ్ళు మూసుకొని మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఒకసారి చూస్తే తప్పేం లేదు. అంత దరిద్రమైన మూవీ అయితే కాదు. బట్ నేను కొన్ని రివ్యూస్ చూశాను బాబోయ్. అసలు యూట్యూబ్లో ఈ రివ్యూలు పేర్లు పెట్టి రివ్యూలు అసలు చేస్తున్నారు. బాలేని సినిమానేమో బాగుంది అంటున్నారు. ఇప్పుడేమో ఇది బాగుంది, సినిమా బాగుంది నిజంగానే, బాగాలేదని నేను చెప్తున్నారు. అరే అసలు మీకు ఏం కావాలరా? మీరు దేనికి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారా? మీకు ఏం కావాలి అసలు? మీకు ఏంటి అసలు? బాబోయ్ నాకైతే పిచ్చలేసింది అనమాట రివ్యూలు చూస్తే. ఎందుకంటే నిజంగా దరిద్రం ఉందేమో అని ఒక థాట్ వచ్చింది నాకు. అంటే నేనేంటంటే ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకొని నేను థియేటర్లో సీట్లో కూర్చున్నప్పుడు ఇంకా వాడు షో వేయలేదు. ఆ టైంలో నేను అలా స్క్రోల్ చేస్తుంటే ఈ రివ్యూలు కానీ లేకపోతే ట్విట్టర్లో ట్వీట్స్ కానీ ఇలాంటివి చూస్తున్నాను అనమాట. అంటే కొంతమంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు, మూవీ బాగాలేదు, సెకండ్ హాఫ్ బొక్కలాగా ఉంది అది ఇది అని చెప్పి. నేను అప్పుడు అనుకున్నాను ఈ సినిమా కూడా దుబ్బిందా అయితే విజయ్ దేవరకొండకి అని అనుకున్నాను. కానీ నేను చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం నాకు నచ్చింది భయ్య. నిజంగా చెప్తున్నా నాకు నచ్చింది. 5కి ఎంత ఇస్తావనంటే నేను 3.5 ఇస్తాను. దేనికి 3.5? దేనికి అసలు ఒకసారి చూడొచ్చు అని అనేసి మీకు చెప్తున్నానంటే, ముఖ్యంగా అనిరుద్ధ్ బీజిఎం చాలా బాగుంది. సెకండ్ ఏంటంటే విజయ్ దేవరకొండని మనం ఇప్పటి వరకు చూసింది ఒకటి, ఇప్పుడు ఈ కింగ్డమ్ సినిమాలో చూసేది ఒకటి అనమాట. ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ బస్ కట్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా బాగుంది అనమాట. మంచి లుక్ లో మంచి యాక్టింగ్ చేసి పర్ఫెక్ట్ అనిపించాడు. అండ్ మెయిన్ ఈ సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్ అనమాట బాగానే చూపించారు. సీన్స్ అయితే అన్నదమ్ముల మధ్య ఉన్న ఎమోషన్ అయితే బాగానే చూపించారు. సత్యదేవ్ అన్నయ్యగా చాలా బాగా చేశాడు. బట్ నేను ఒక విషయం ఫీల్ అయింది ఏంటంటే, ఒక దాంట్లో డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఏంటంటే సత్యదేవ్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అనమాట. అతని యాక్టింగ్ గురించి కానీ ఎంత మంచి యాక్టర్ మనకు తెలుసు. నేను సత్యదేవ్ ఎప్పుడైతే కింగ్డమ్ మూవీలో ఉన్నాడు అని నాకు తెలిసిందో చాలా ఎక్సైట్ అయ్యాను. అబ్బా సూపర్, ఇంకేమైతే ఒక మంచి సినిమా పడబోతుంది, ఒక మంచి యాక్టర్కి ఒక మంచి సినిమా మంచి క్యారెక్టర్ ఇస్తే సూపర్గా ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నాను. చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ తీరా చూస్తే ఇంకా ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చి ఇంకా గట్టిగా చూపిస్తే బాగుందని అనిపించింది. ఇంకా ఎందుకు మంచి యాక్టర్ కదా, ఇంకా వాడుకోవచ్చు కదా, అంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్టర్స్ ఎవరు అలాంటి మంచి మంచి యాక్టర్స్ని యూజ్ చేసుకోవట్లేదు అని ఒక ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్లో. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేని సీన్ కూడా ఒకటి జరిగింది. అంటే సెకండ్ హాఫ్లో అరే ఇలా జరిగింది ఏంటి అని ఒక థాట్ అయితే వచ్చింది. సో అంటే అప్పటి వరకు ఎమోషన్ అన్నదమ్ములతో బాగా వెళ్తుంది, సెకండ్ హాఫ్లో అలా జరిగేసరికి ఇలా జరిగింది ఏంటి అని ఒక ఇదైతే వచ్చింది. సో విజయ్ దేవరకొండ కూడా యాక్టింగ్ అయితే చించేశారు అనమాట. అన్నదమ్ములుగా వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ అయితే సూపర్గా చూపించారు. ఇంకా అనిరుద్ధ్ బీజిఎం అయితే బాబోయ్ ఎక్సలెంట్. అంతే థియేటర్లో కూర్చొని చూస్తున్నంత సేపు గూస్ బంప్స్. నేను వెళ్ళిన థియేటర్ హౌస్ఫుల్ అయిపోయింది, గోల గోల కేకలు అంతే. ఇంకా మరి థియేటర్ అంతా ఇంకా పిచ్చి పీక్స్లా ఎంజాయ్ చేశారు. మీరు మీ లైఫ్లో ఏవైతే జరుగుతున్న కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో, అరే ఏంట్రా ఈ తలనొప్పి, ఒక 2 గంటలు మంచిగా ఎంజాయ్ చేద్దాం అని అనేసి ఏదైనా సినిమా గురించి ఎతికితే ప్రస్తుతానికి ఉన్న బెస్ట్ సినిమా కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజే మనకి రిలీజ్ అయింది కాబట్టి సూపర్ మూవీ. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, థియేటర్కి వెళ్ళి చూడండి, తప్పేం లేదు, చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా నచ్చింది. ఇంకా ఈ రివ్యూస్ ఎందుకు చెప్తున్నారో ఇలాగా నాకైతే అది తెలీదు. సో మనం దాని జోలికి వెళ్ళకుండా ఉంటాను బెస్ట్ ఏమో. సో నాకైతే పర్సనల్గా నచ్చింది భయ్య. ఇంకా మీరు కూడా చూసి మీకేమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ కింగ్డమ్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో అంటే బాగుంది అని నేను అన్నాను, కానీ క్లైమాక్స్ ఏదైతే ఉందో అంటే అది సెకండ్ పార్ట్ తీద్దాము అని చెప్పి ప్లాన్లో చేసుకొని ఇలా చేశారా ఏంటి అని నాకు ఒక చిన్న ఇది వచ్చింది అనమాట. అంటే హీరోయిన్ ఎందుకుందో అస్సలు అర్థం అవ్వలేదు. హీరోయిన్ సీన్స్ అక్కడ తీసిన అంటే ఎక్కువ సీన్లు ఉండవు అనుకోండి, ఉన్న 2-3 సీన్లు తీసినా అక్కడ పెద్ద ఈ పీకేదేట్ లేదనమాట. సో అది చెప్తుంది నేను ఏంటంటే, హీరోయిన్ని ఎక్కువగా యూజ్ చేయలేదు. సో ఆవిడ ఎక్కువ కనబడదు కూడా మూవీలో, ఎందుకు పెట్టారో కూడా తెలీదు. సెకండ్ పార్ట్లో చూపిద్దాం అని అనుకుని ఇప్పుడు పెట్టామని అంటే దాని అంత బుల్షిట్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఏదైనా మనం మూవీ చూడాలనుకున్నప్పుడు సెకండ్ పార్టా థర్డ్ పార్టా అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా థియేటర్ నుంచి బయటకు వచ్చామా లేదా అన్నదే ముఖ్యం. సో అదనమాట సంగతి. మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించకుండా నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. 5కి 3.5 వేస్తే ఇస్తాను. మీరు కూడా చూస్తే మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ చూడలేని వాళ్ళకి యూజ్ అవుతుంది సినిమా చూడాలో లేదో. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.